ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడా మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారి అయిన మీకే వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా మమ్మను స్థిరపరిచి అభిషేకించువాడు దేవుడే. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండినట్లుగా మమ్మల్ని స్థిరపరిచి అభిషేకించువాడు దేవుడే. అదేవిధంగా ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం, మీరు నేర్చుకునే ప్రకారంగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఎందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం, మేము ఈ ఎడల ఎలాగో ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నాము, అలాగే మీరును ఒకని ఎడలో ఒకడు మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లుగా ప్రభు దయచేయునుగాక. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం, మీ హృదయమును ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మల్ని స్థిరపరచుగాక. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం, అయితే ప్రభు నమ్మదగినవాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. కీర్తన గ్రంథం 45వ అధ్యాయం 7వ వచనం, నువ్వు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడు నీ దేవుడు చెల్లి కాంట కంటే హెచ్చగునట్లు నిన్ను ఆనంద తైలంతో అభిషేకించి ఉన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 34వ వచనం, ఏలియనగా దేవుడు తను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును. అపోస్తల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 38వ వచనం, అదే గనుక దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినదే. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. చివరిగా ఒక మాట, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, నాయన మీరు ఇచ్చిన వాక్య దాన్ని బట్టి ప్రముఖతను చెల్లించుకుంటాను తండ్రి. నేను మేము క్రీస్తునందు నిలిచినట్లు మమ్మల్ని స్థిరపరిచి అభిషేకించి దేవుడు మీరే ఉన్న ప్రభావం దాన్ని బట్టి ప్రముఖతను చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపను మమ్మల్ని నిరంతరం కాచి కాపాడమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.